ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆకాశ మహాకాశమును పట్టజాలని దేవా, స్తుతులు పూజడమైన తండ్రి, అద్భుతాలు చేయి దేవా, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించటానికి, మహిమపరచటానికి ఇచ్చిన కృపకై మీ స్తోత్రాలు. ఎన్నికలైన వారిమి, దౌర్భాగ్యులమి, దిక్కుమాలిన వారిమైన మమ్మల్ని ప్రేమించి దేవా, నువ్వు దేవుని స్వరూపము కలిగిన వాడు అయ్యుండి మనుతులతో సమానంగా విడిచిపెట్టిన కూడా భాగ్యమని ఎంచుకొనక తండ్రి, మీరు నా తండ్రి లేత మొక్క వలె దేవా పెరిగి దాసుడి స్వరూపం ధరించుకొని రిక్తుడుగా చేయబడినందుకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకై తండ్రి సిలువ మరణాన్ని సహించి మీరు కార్చిన ఆ అమూల్యమైన రక్తాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రతి పాపమును కడిగి ఈ దినాన తండ్రి మీ సన్నిధిలో నిలువబడే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, గోపాలపురాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మైక్ శబ్దం ద్వారా వింటున్న మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ సన్నిధికి వచ్చినట్టుగా సిద్ధపరచండి దేవా. దాసుడు ఏమన్న బట్టి భుజమను బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రతి వారం ఈ రీతిగా స్త్రీల పరిచర్యలో మీరు సహాయపడుతున్నందుకే మీ స్తోత్రాలు. సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందండి. నిలువబడుతున్న మీ బిడ్డల్ని చక్కని స్వరాలను అనుగ్రహించండి ప్రభువా. గంభీరమైన స్వరాలను మీరు అనుగ్రహించండి. ఆ రీతిగా వాక్యం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరే కృప చూపించమని అది అంతం తోడై ఉండండి. లైవ్ ద్వారా మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా జాగ్రత్తగా విని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టుగా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సుమలత కీర్తన గ్రేష్. పాట సంఖ్య 228, పాత పాటల పుస్తకంలో 226. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రం
స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతోను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతోను భద్రము చేసితివి సత్య స్వరూపా నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి పాడేదా దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ కృపావరములను సాగితివి పాడేదా దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ 357 పాట సంఖ్య 357 పాత పాటల పుస్తకంలో 354 సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి ప్రియుడా ప్రేమించే ఈ జగతి చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి ప్రియుడా ప్రేమించే ఈ జగతి సిలువలో ప్రాణమునర్పించ క్రీస్తు సిలువలో ప్రాణమునర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను సాటి లేనిది యేసుని రక్తం
రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము ప్రియుడా తొలగించే శాపమున్ సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది క్రీస్తుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా ప్రయాసముందెదవా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా
యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును 399. పాట సంఖ్య 399, పాత పాటల పుస్తకంలో 396. యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కనికరమందైశ్వర్యుండు నేను వాత్సల్యముతో విమోచించును కనికరమందైశ్వర్యుండు నేను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చున్ భయంకరమైన
వచ్చున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ రోగములన్. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ రోగములన్. కృప కనికరముల మగుటము నీకు ధరింపచేసి ఘనపరచున్. కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి ఘనపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలన్. సహించెను కొరడా దెబ్బల
అన్ని శోధనలన్ యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా చేతులలో తన కాళ్ళలో చీలలు మోండ్ల కిరీటము ధరించే చేతులలో తన కాళ్ళలో చీలలు మోండ్ల కిరీటము ధరించే యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో
దేవుని సన్నిధిలో మనము నిలిచి ప్రార్థించే వారముగా చేరువచ్చినందుకై దేవుని స్తుతించే వారముగా మనము ఉన్నాము. తిరిగి వాకింగ్ కొరకై మనము ధ్యానించే వారముగా ఉందాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 17 కొంచెం సౌండ్ పెట్టు. 17, 12 అందుచేత అనేకులు ఘనత కలిగిన స్త్రీలలో పురుషులలోనూ చాలామంది విశ్వాసము ఉంచిరి. ఇంకా 13వ వచనము కూడా, అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించుచున్నాడని తెస్సలోనికీలో ఉన్న యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపడిసిరి. ఇంకా పైన వచనము మనం 11వ వచనంలో మనం చదివితే, వీరు తెస్సలోనికీలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీ కొందనాలు. చదవబడిన మాటలు వివరించటానికి సహాయం చేయండి. వీడలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవు, గ్రహింపగలిగిన మనసు, తెరవబడిన హృదయమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వింటున్న ప్రతి బిడ్డ జాగ్రత్తగా వినటానికి వివరించే కృపని నిలవబడుతున్న నన్ను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే 11వ వచనములో, వీరు తెస్సలోనికీలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఈ భాగము మనం చదువుతూ వచ్చాము. ఇక్కడ ఇంకా మనం చదివితే 12వ వచనం కూడా, అందుచేత వారిలో అనేకులు ఘనత కలిగిన గ్రీక్ దేశ స్త్రీలలో పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. ఇక్కడ చాలామంది విశ్వసించిరి. ఈ మాటలో మనకు ఒక ప్రాముఖ్యమైన మాట ఉన్నది. ఏంటిదంటే అంగీకరించిరి. ఎక్కడ చదివేమంది చూడండి, అంగీకరించిరి. ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. వీళ్ళెవరంట? తెస్సలోనికీలో ఉన్న వారికంటే గనులైన వారు. తెస్సలోనికీలో ఉన్న వారికంటే వీరెవరంట? గనులైన వారు. వారు పౌలు చెప్పిన వాక్యాన్నంట మళ్ళీ వారు వీళ్ళకెళ్ళి ఏం చేసేవారు? దాన్ని నెవిరు వేసుకునేవారంట. నెవరు వేసుకొని, అంతేకాకుండా చెబుతున్నప్పుడు వారు ఏం చేసేవారంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించేవారు. ఇక్కడ ఆసక్తితో వాక్యమును
అంగీకరించేవారు. ఈ భాగానికి మనకి అర్థం ఏంటంటే క్రీస్తును అంగీకరించుట. ఏంటిది? క్రీస్తును అంగీకరించుట. దేని ద్వారా? దేవుని వాక్యాన్ని అంగీకరించుట. ఇక్కడ మనము ఈ తలంపులోనే మనం ఒక 5 చిన్న తలంపులు మనము చూసేవారముగా ఉంటాము. మన తలంపు పేరేంటిది? క్రీస్తును అంగీకరించుట. చాలాసార్లు మనం అన్నీ అంగీకరిస్తాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేళ్ళకి ఏం చేయము? అంగీకరించము. అయితే దాన్ని అంగీకరించం కాబట్టే పొందాల్సిన మేలులు మనం ఏం చేయలేము? పొందాల్సిన మేలులు మనం ఏం చేయలేము? పొందలేము. ఎందుకని అంటే ప్రభువును మనం వింటాం కానీ అంగీకరించము. చాలాసార్లు వింటారు, దాన్ని హృదయంలోకి చేర్చుకొని దాన్ని ఏం చేయరంటే అంగీకరించరు. ఇక్కడ అంగీకరించితే జరిగే లాభాలేంటి? అంగీకరించితే జరిగే లాభాలేంటి? ఏం జరుగుతాయి? ఎందుకు అంగీకరించాలా అనేది మనం ఇక్కడ 5 భాగాలు మనము చూద్దాం. ఎందుకు అంగీకరించాలా? అంగీకరిస్తే జరిగే ప్రయోజనం ఏంటి కదా? ఇప్పుడు అన్నం తింటాము, ఏ శరీరానికి ఏమొస్తుంది? శక్తి వస్తుంది, బలం వస్తుంది కదా. నిద్రపోతాము, ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది కదా. మనము ఆ రీతిగానే వాక్యం అంగీకరిస్తే వచ్చే ప్రయోజనకరమైన ఫలితాలేంటి అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా విందాం. ఏం చేద్దాం? జాగ్రత్తగా విందాం. చూడండి, కీర్తనలు ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. 13వ అధ్యాయము, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. ఇక్కడ మనం చూస్తే 13వ అధ్యాయము 23వ వచనములో ఇక్కడ మనము మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకరు 100 ఒకరు 60 ఒకడు 30 ఫలించును. వాక్యమును విని అన్న గ్రహించి అన్న ఒకే పదము. వింటేనే గ్రహిస్తాం కదా. అందుకని దీనికి విన్నా గ్రహించిన ఒకటే పదము. అందుకని ఇక్కడ వాక్యమును అంగీకరించి, ఇక్కడ మంచి నేలన విత్తబడిన వాడు వాక్యమును విని అనే కాడ గ్రహించి, అంగీకరించి, విని అనే కాడ మనం ఏం చేయాలా? వాక్యమును అంగీకరించినప్పుడు అక్కడ ఏమున్నది అని మనం చూస్తామంటే, అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇక్కడ అంగీకరిస్తే ఏం చేస్తామంటే ఫలించే వారిముగా మనము ఉంటాము. ఫలించటానికి కారణాలు, ఒక చెట్టు వేస్తాము, చెట్టు ఊరికనే కాయలు కాసుద్దా? దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలా? తవ్వాలా, ఎరువేయాలా, నీళ్లు పోయాలా, దాన్ని కాపుకు వచ్చిన దాకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. అప్పుడు మనకేం చేస్తుందంటే అది కాయలు కాస్తా ఉంటుంది. లేదు, నేను మొక్కేసిన వెంటనే నాకు కాపు రావాలంటే వస్తుందా? రాదు. అందుకనే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫలించే వారిముగా ఉండాలనేది ఇక్కడ చూడండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఈ 1వ అధ్యాయంలో 3వ వచనములో మనం చూస్తే, అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇది ఎక్కడ నాటబడ్డాలా?
నీటి కాలువల యొద్ద నాటబడాలి. ఈ నీటి కాలువలు ఏం చూపిస్తుందంటే వాక్యాన్ని చూపిస్తుంది. నీటి కాలువలు ఏం చూపిస్తుంది? వాక్యాన్ని చూపిస్తుంది. ఈ వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేస్తారంటే ఆ రీతిగా ఏం చేసేవారుగా ఉంటారంటే ఫలించేవారుగా ఉంటారు. చెట్టు ఉన్నది నీటి కాలువల యొద్ద నాటబడినప్పుడు అది ఏపుగా పెరుగుతూ ఉంటుంది. అది ఏం చేస్తూ ఉంటుందంటే మంచి ఫలాలను ఫలిస్తూ ఉంటుంది. నీరు లేని కాడ వేసిన చెట్టు అది ఎండిపోతూ ఊరుకోలేక ఏదో ఒకటో రెండో ఫలాలు ఫలించేదిగా ఉంటుంది. అది కాదు కానీ ఇక్కడ ఈ కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అతడు నీటి కాలువలన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. నీటి కాలువల యొద్ద అందుకని ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. ఫలాలు కనపడాల. కొంతమంది గొర్రెలు కాస్తూ ఉంటారు మందను. అవి మందలో గొర్రెలు గనక పిల్లలు అయిపోతే దాన్ని ఏం చేస్తారు? మేపుకుంటానే ఉంటారా? దాన్ని కషాయి వారికి అమ్మేస్తారు. ఎందుకని? ఇది గొడ్డుపోతుంది, దీంట్లో ఫలింపు లేదు, దీంట్లో ఫలాలు లేవు, ఇది ప్రయోజనకరమైనదిగా లేదు, దీనికి నా శాఖీరు ఎందుకు, అందుకని దీన్ని అమ్మేసి ఇంకొక దాన్ని ఫలించేదాన్ని. అట్లాగే గొర్రెలు మందను కాసుకునేవారు. గొర్రెకు ఒక పిల్ల ఏం చేస్తుంది? అది ఫలించేదిగా ఉంటుంది. మనం కూడా ఫలించకపోతే ఎవరు మన చూపిస్తుందంటే గొడ్డుపోతూ చెట్టు కూడా కాయలుగా అయిన దాన్ని ఏం చేస్తారు? నరికేస్తారు. అందుకని ప్రభు అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు ఉన్నాయి కానీ దాంట్లో ఏమి లేవు, ఫలాలు లేవు. ఫలాలు లేని కారణాన్ని బట్టి దేవుడు ఆ చెట్టుని ఏం చేయమన్నాడు? తక్షణమే అంటే ఇప్పుడే ఎండిపోవును కాకంటే అది ఆలస్యం చేసిందా? వెంటనే ఎండిపోయింది. అంటే దేవుని వాక్యంలో ఉన్న శక్తి అంత బలమైనది. అందుకనే మనము కూడా ఏం చేయాలంటే ఫలించాల. నీ ఇంటిలో నీ కుటుంబం ఫలించాల. తర్వాత సంఘములో నీవు ఫలించాల. నీ ద్వారా అనేకులు ఫలించాల. అందుకనే ఫలించే చెట్టుగా మనం ఏం చేయాలంటే ఉండాలి. అందుకనే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే ఏం చేసేవారంగా ఉంటాం? మనము ఫలించేవారముగా ఉంటాం. ఫలభరితమైన జీవితం. ఇంకా చూడండి, మనం అక్కడే చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాని తీగలు ఉంటేనంట ఫలించటానికి ఏముంటుంది? ఆటంకం ఉంటుంది కదా. చెట్టుకు బలం ఉండదు. అందుకనే చెట్టులో పనికిరానిది ఏదైనా ఉంటే ఏం చేయాలా? తీసివేయాలా. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఈ మొదటి తలంపులో మనం ఫలించకపోతే ఎవరు తీసేస్తారంట? ఎవరు తీసేస్తారు? దేవుడే తీసేస్తాడు. అందుకని ఆత్మీయంగా ఏం చేయాలా? ఇక్కడ అంటాడు ఈ 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనే పనికిరాని తీగలను తీసివేయను. 2 రకాలైన తీగలండి. ఫలించే తీగలు, ఫలింపులేని తీగలు. ఈ ఫలించే తీగనంట ఫలించటానికంట ఈ ఫలింపులేని తీగ అడ్డంగా ఏది ఉన్నదో దాన్నంట దేవుడు ఏం చేస్తాడు? తీసి పారవేయను. అందుకే మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరంగా ఉండాలా? ఫలించే వారముగా ఉండాలా. ఫలభరితమైన జీవితం కావాలా. ఆత్మలతో నింపబడాలా కదా.
ఇంకా మనం చూస్తే 5వ వచనం చూడండి, అదే అధ్యాయం 15 అధ్యాయం 5. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఇప్పుడు ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. నాలో మీరేం చేయాలా? ఫలించాలా, ఆత్మీయంగా ఫలించాలా. ఫలించకపోతే పనికిరాని తీగను తీసి వేయను. అందుకని మనము ఆత్మీయంగా ఏం చేయాలా? ఫలించాలా. ఆత్మీయంగా ప్రార్థనలోను, వాక్యంలోను, మన విశ్వాసంలోను, మన నిరీక్షణలోను, అన్నిటిలో మనం ఏం చేసే వారిగా ఉండాలంటే ఫలించే వారిగా ఉండాలి. చూడండి, ఇంకా రోమాపత్రిక 6 అధ్యాయము 22వ వచనము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఫలము. ఏంటిదంట? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనం పరిశుద్ధంగా ఉండటమేనంట మనకేంటిది? ఫలము. అదే ఫలించుట. అందుకని ఇక్కడ అనే మాట ఏంటంటే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చాలంత బయటికి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనం పరిశుద్ధత ఉన్నదా లేదా? మన పరిశుద్ధత ఎక్కడైనా దేని ద్వారా అయినా మనలో నుండి వెళ్ళిపోయినదా? మనలో ఉన్న పరిశుద్ధత వెళ్ళిపోయినదా? పరిశుద్ధత వెళ్ళిపోతే ఏమొస్తుంది? సౌల్లో నుంచి పరిశుద్ధత వెళ్ళిపోయినది. ఏమొచ్చినది? దురాత్మ వచ్చినది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకముగా నడిపిస్తుంది. దేవునికి వ్యతిరేకముగా నడిపిస్తుంది. అందుకని దురాత్మ రాకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకునే వారిగా మనము ఉండాలి. ఏం చేయాలా? దురాత్మ రాకుండా మనల పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలా. చాలాసార్లు ఇంట్లో దురాత్మ వస్తుంది, బయట దురాత్మ వస్తుంది, మందిరంలోకి వస్తే దురాత్మ వస్తుంది. ఇదేంటంటే పరిశుద్ధత లేని కారణాన్ని బట్టి ఈ దురాత్మ వస్తుంది. అందుకని దురాత్మకు మనం ఏం చేయకూడదంటే చోటు ఇవ్వకూడదు. దురాత్మకు మనం చోటు ఇచ్చామంటే మన ఆత్మీయమైన ఫలాన్ని మనం ఏం చేసేవారిగా ఉంటాము? పోగొట్టుకుంటాము. అందుకనే మనల్ని మనం ఎక్కడైనా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది శత్రువు పని, ఇది శత్రువు మాట అనుకుంటే ఏం చేయాలా? అంతటితోటి తను ఏం చేయాలా? ఆపివేయాలా. అందుకని దురాత్మ రాకుండా చూసుకోవాలా. ఇంకా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 11వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు సంతోషకరముగా కనపడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానమైన ఫలమిచ్చును. ఏమిచ్చును? ఇక్కడ ఈ 11వ వచనంలో మనం చూస్తే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కానీ కనపడదు. ఏంటిదంటే అది కొన్నిసార్లు మనకి పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనకేం కనపడుతుంటుందంటే దుఃఖమే కనపడుతుంటుంది. ఎందుకని అని మనం చూస్తే ఇక్కడ చూడండి, దుఃఖకరముగానే కనపడినే కానీ సంతోషకరముగా కనపడదు. ఎందుకని? అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు
సమాధానకరమైన ఫలమిచ్చును. అది నీతియు, అది సమాధానకరమైన ఫలమిచ్చును. అందుకని మనము ఏం చేసేవారిగా ఉండాలంటే నీతిని, సమాధానం అనే ఫలాన్ని మనము కలిగిన వారిగా ఉండాలి మొదటి తలంపులో. అందుకని ఈ మత్తయి సువార్త మళ్ళీ చదవండి, మనం చూసిన పదము మత్తయి సువార్త 13వ అధ్యాయము. మంచి నేలనెత్తిన పడినవాడు వాక్యం విని గ్రహించువాడు. మంచి నేలన పడినవాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఫలించే జీవితము. మనం మొట్టమొదటి తలంపు ఏంటిది? క్రీస్తుని అంగీకరిస్తే మనం ఏం చేస్తాము? ఫలించే వారముగా ఉంటాం. ఫలభరితమైన జీవితాన్ని కనపడుతుంది. మనలో ఫలాలు కనపడతాయి, మనలో సంతోషము కనపడుతుంది. అంగీకరిస్తే, క్రీస్తును అంగీకరిస్తే మనం ఫలించే వారముగా ఉంటాము. అందుకనే దేవుని బిడ్డలు దరిద్రులు కాదు, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. దేవుని చేత ఎవరిళ్ళు? ఆశీర్వదించబడిన ప్రజలు. అందుకనే మనం ఎవరివి మొట్టమొదటి తలంపులు అంటే మనం ఫలించే ఫలము కలిగిన వారము. మనం ఫలించే ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వారం. ఇది మొదటి తలంపు. రెండో తలంపుకు మనం వెళితే చదవండి. గ్రీకు దేశస్థులు వీరు దశలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఆసక్తితో వారు ఏం చేస్తా ఉన్నారంట? వాక్యమును అంగీకరించిరి ఆసక్తితో. అందుకని వారు ఏం చేస్తామన్నారంటే ఫలించేవారుగా ఉన్నారు. ఫలించేవారుగా ఉన్నారు. నీవు కూడా వాక్యమును జాగ్రత్తగా వింటే దేవుడు నీ కుటుంబంలో నిన్నేం చేస్తాడు? ఫలించేవాడుగా చేస్తాడు. నీ బిడ్డలను ఫలింపజేస్తాడు, నీ ఇంటి వారిని ఫలింపజేస్తాడు. నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఫలించేవాడుగా చేస్తాడు. ఇది మొదటి తలంపు. రెండో తలంపులోకి మనం వెళితే లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనము. లూకా సువార్త 10వ అధ్యాయము. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ ఏం చేస్తుంది? అంగీకరించుట. వినుట ఏం చూపిస్తుంది? అంగీకరించుట. ఏం చూపిస్తుంది? వినుట. దేవుని వాక్యాన్ని అంగీకరించుట. ఈ భాగాలు మనం చూస్తే వినుట ఏం చూపిస్తుందంటే 39లో ఆమె మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. ఇక్కడే మనం చూస్తే చూడండి, ఆయన బోధ వినుచుండెను. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్కు సువార్త. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారి వచ్చి, యాయూరను ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ఇక్కడ చాలు, ఆయన పాదముల మీద పడి. ఆయన పాదములు ఏం చూపిస్తుందంటే దేవుని సన్నిధిని చూపిస్తుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈమె ఎవరి సన్నిధికి వచ్చిందంటే యేసు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆయన పాదముల మీద పడి, ఇక్కడ ఈయన ఈ మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారి యాయూరు అని ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదములను పడి, నా చిన్న కుమార్తె సావునై ఉన్నది, బాగుపడి బ్రతికినట్లు నీ వచ్చి
ఆమె మీద చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమలాడుకొనగా, ఆయన ఏం చేస్తామన్నాడు? మిగుల బతిమలాడుకొనుచుండగా. ఏమని బతిమలాడుకొనుచున్నాడు అంటే, నీ వచ్చి ఏం చెయ్యి, నా కుమార్తె మీద చేతులుంచు. ఆయన పాదముల మీద పడినందుకు వచ్చిన లాభం ఏంటంటే, ఇక్కడ ఆయన అతనితో కూడా వెళ్ళి జనసమూహమును ఆయన వెంబడి ఉంచి ఆయన వెంబడి పోయిను. ఇక్కడ సమాజ తన కుమార్తెను ఏం చేస్తా వచ్చాడు? బాగు చేస్తూ వచ్చిన వాడుగా మనము చూస్తాము. ఇంకా చూడండి, ఇది మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. 7వ అధ్యాయము. దురాత్మ పట్టిన అపవిత్రాత్మ పట్టిన ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిను. ఇక్కడ ఆయన పాదములు ఏం చూపిస్తుందని చెప్పాను? దేవుని సన్నిధిని చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చి కష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడుతున్నారంటే, ఆయన సన్నిధిలో ఆయన పాదముల మీద పడుతున్నారు. ఆయన పాదముల మీద పడినప్పుడు ఆయన వారికి ఏం చేస్తామన్నాడు? మేలు చేస్తూ ఉన్నాడు. వారు ఏ విషయంలో ఆయన పాదముల మీద పడ్డారో అది వారికి ఏం చేస్తామన్నాడు? వారు ఆశించినది వారికి దొరికినట్టుగా చేస్తూ వచ్చాడు. ఇక్కడ 25వ వచనంలో అపవిత్ర ఆత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిను. ఆ స్త్రీ వంశస్థునందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెతో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనిను. ఆయన ఆమెను చూచి, పిల్లల మొదట తినిన తృప్తి పొందవలెను, కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని అనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద పిల్లల పడవేయు రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన ఆ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెని వదిలిపోయినని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద ఉండుటయు దయ్యం వదిలిపోవుటయు చూచెను. ఏం చేస్తాముంది? ఆయన పాదముల మీద పడితే ఉన్న ఆశీర్వాదం ఏంటిదో ఇక్కడ మనము చూస్తాము. కష్టం వస్తుంది, రోగం వస్తుంది, అక్కర వస్తుంది, లేమొస్తుంది. ఇదంతా ఎక్కడ పోతాం మనము? డబ్బు ఉండోళ్ళని ఏర్పాటు చేసుకుంటాం, లేకపోతే ఏం చేస్తాము? హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటాం, పలుకుబడిని ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఇక్కడ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభు పాదాల మీద పడుచున్నారు. అక్కర వచ్చినది ప్రభు పాదాల మీద పడుచున్నారు. అంటే నీవే మాకు ఆధారము, నీవే మాకు దిక్కు అని ప్రభు మీద ఆధారపడుతున్నారు. మనం ఏం చేయము? ప్రభు మీద ఆధారపడము. అందుకే మన ఇళ్ళల్లో వచ్చే సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ రెండో తలంపుగా మనం ఎవరి మీద ఆధారపడాలంటే ప్రభువు మీద మనము ఆధారపడాలా. ప్రభు మీద మనం ఏం చేయాలా? ఆధారపడాలి. ప్రతి విషయంలో ఒకటి చేస్తాడు ఒకటి చేయడనే ఆలోచనే ఉండకూడదు. సమస్తము ఆయన చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన అంటే శక్తికి వంచన లేకుండా చేయగలిగిన శక్తివంతుడు. అందుకే ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి పాదాలు పట్టుకోవాలా మనము అంటే ప్రభు పాదాలు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు పాదాలు మనం పట్టుకున్నప్పుడు ప్రభు మన అక్కర తీర్చేవాడుగా ఉంటాడు. మన బాధ ఏంటో, మన లేమేంటో, మన అక్కరేంటో ఇవన్నీ కూడా ప్రభు తీర్చేవాడుగా ఉంటాడు. పట్టుకుంటున్నావా ప్రభు పాదాలు? ఇష్టమైతే మనుషుల కాళ్ళైనా పట్టుకుంటాం, కానీ దేవుని పాదాలు పట్టుకోవాలంటే ఏం చేయము, చాలా కష్టము.
అయితే ఇప్పుడు మనం ఎవరి పాదాలు పట్టుకోవాలా? దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇంకా చూడండి, ఈ మాటలోనే మనం చూస్తే లూకా సువార్త 7:37 ఆ ఊరిలో ఉన్న పాపాత్రులైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని చూడండి. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తాముంది? మా పాదముల మీద పడి, ఇక్కడ మనం చూస్తే ఈ పాదాలు ఏం చేస్తా ఉందంటే ముద్దు పెట్టుకుంటా ఉన్నది. ఆ ఊరిలో ఉన్న పాపాత్రులైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఏం చేస్తామంది ఇక్కడ? ఆ పాదాలను ఎంతగా ప్రేమిస్తుందో చూడండి కదా. అందరు ముద్దు ఎక్కడ పెట్టుకుంటారు? పాదాలు పెట్టుకుంటారా? ఎవరైనా పాదాలు పెట్టుకుంటారా? అయితే ఈమె ఏం పెట్టుకుంటున్నది అంటే పాదాల్లో ఉన్న ఇలువ అలాంటిది, పాదాల్లో ఉన్న శక్తి అలాంటిది. ప్రేమ పొంగితే బొగ్గ పెట్టి ముద్దు పెట్టుకుంటారు కదా. లేకపోతే బిడ్డలైతే మనం వాళ్ళ మొఖాన్ని ఎక్కడైనా ముద్దు పెడతారు. చిన్నపిల్లలైనా పాదాలు ముద్దు పెట్టుకుంటారా? అయితే ఈ స్త్రీలో ఉన్న గుణ లక్షణాలు చూడండి. యేసుప్రభు పాదాలను ఏం చేస్తూ ఉంది? ముద్దు పెట్టుకుంటా ఉన్నది. తల వెంట్రుకలతో కన్నీటితో పాదాలు తుడిచినది, కడిగినది. తల వెంట్రుకలతో పాదాలు ఏం చేస్తూ ఉంది? తుడిచినది, ముద్దు పెట్టుకుంటూ ఉన్నది, అత్తరు పూసినది. ఆమె త్యాగం చేసిన స్త్రీగా ఉన్నది. ఇంకా చూడండి, అక్కడే మనం చూస్తే 8:35 జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూచి భయపడిరి. ఎక్కడ కూర్చున్నాడంట ఈ మనుషుడు? ఆ మనుషుడంట సాధుపరచలేరంట. ఏం పట్టిన మనిషి వ్యక్తి? దయ్యమును పట్టిన వ్యక్తి. మనలో కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాయి? దయ్యాలు పడతాయి. దయ్యాలు రానివ్వకండి. దయ్యాలు వస్తే మనకే దెబ్బ. మేము చిన్నపిల్లలప్పుడు మా అక్క ఉండేది, ఆమెకు వచ్చే దురాత్మ వస్తే ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ఏం చేసేవాళ్ళు? దురాత్మ వస్తే ఏం చేసేవాళ్ళు? చెప్పు తీసుకొని పెట్టి కొట్టేవాళ్ళు. తర్వాత దెబ్బ ఎవరికి కదా. అయితే ఎంత గ్రహింపు లేకుండా ఉన్నది. చాలాసార్లు మనలో కూడా దురాత్మ వస్తుంది. రానివ్వకండి. దురాత్మ వస్తే మనకే ఇబ్బంది, నష్టము. దురాత్మ ఎట్టొస్తుంది? నేను దురాత్మని చెప్పిరాదు. మాటల ద్వారానో, తలంపుల ద్వారానో, క్రియల ద్వారానో, ఆలోచనల ద్వారానో మనసులోకి జ్వరబడి మనల్ని ఏం చేస్తుంది? గలిబిలి చేసేస్తుంది. ఈ మనుషుడు కూడా అలాంటి వాడే. అయితే ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తా ఉన్నాడంటే, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యం వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చొని చూసి భయపడిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? అది చూసిన వారు దయ్యములు జనులకు తెలియజేయగా జనులందరూ భయాక్రాంతులై గనుక తమ్ముని విడిచిపోమ్మని
ఆయన వేడుకొనిరి. ఏం చేస్తూ ఉన్నారంట? దయ్యాలు పోవటం మంచిదా? ప్రజలు చూడండి, ఇక్కడ దయ్యాలు ఉండాల, దయ్యాలు పోకూడదు, భయాక్రాంతులయ్యారంట దేవుడు చేసే ఆశ్చర్య కార్యములకు. అయితే వీరేం చేస్తూ ఉన్నారు? దయ్యం పట్టిన వాడు స్వస్థ సిద్ధుడై కూర్చొని, ఏమై కూర్చున్నాడు? స్వస్థ సిద్ధుడై, బట్టలు కట్టుకొని మామూలు వ్యక్తిగా. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆ దయ్యం పని ఎట్లాంటిదో మనకి అర్థమైంది. చదవండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. వారా సముద్రమున అద్దరినున్న గెరారు దేశమునున్న వచ్చిరి. ఆయన దోణి దిగగానే ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు ఎక్కడ చేస్తున్నాడంట? సమాధుల్లో ఉంటాడంట. ఇంకా అక్కడేమున్నది? సంకెళ్ళతోనూ ఎవడను బంధింపలేకపోయిరి. సంకెళ్ళు వేస్తేనంట దాన్ని తుత్తునీళ్ళుగా చేసేసేవాడంట, తెంపి ముక్కలు ముక్కలు చేసేవాడంట. తర్వాత తన శరీరాన్నంట రాళ్ళు తీసుకొని గాయపరుచుకునేవాడంట, తన జుట్టునంట పెరికేసుకునేవాడంట. ఇంత గాయపరుచుకుంటూ ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ప్రభువుని చూసి ప్రభు దగ్గరికి వచ్చి ఏమయ్యాడు? స్వస్థ సిద్ధుడై ఆయన పాదముల యొద్ద కూర్చొని, ఆయన పాదముల యొద్ద. చూడండి ఎలాంటి పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో. మనము కూడా ఆయన పాదాల దగ్గర ఉంటే మనము కూడా ఆత్మీయంగా ఏం చేస్తాము? స్వస్థత నందుతాము. ఏ స్వస్థత? పాపానికి స్వస్థత, పాపానికి స్వస్థత. రోగాలు అందరికీ ఉంటాయి, పాపం అందరికీ ఉంటుంది, స్వస్థత అందరికీ ఉండదు కదా. అయితే ఇప్పుడు ఎప్పుడో ఆయన పాదాల యొద్ద కూర్చుంటామో, ఆయన పాదాల మీద, ఆయన సన్నిధిలో, ఆయన పాదముల మీద మనం ఆనుకుంటామో అప్పుడు మన రోగానికి, పాప రోగానికి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. అందుకనే రెండో మాటలో మనం నేర్చుకున్నది ఏంటిది? పాపము నుండి స్వస్థత. ఆయన అంగీకరిస్తే పాపము నుండి స్వస్థత. రెండోది చదవండి ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనము. ఆమెకు మరియాని సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ ఏం చేస్తాముంది? ఆయన బోధను అంగీకరించినది. ఏం చేస్తామన్నది? ఆయన బోధ అంగీకరించినది. నువ్వు అంగీకరించావా? మొదటిదేంటిది? అంగీకరిస్తే ఫలిస్తాం. రెండోది అంగీకరిస్తే పాపము నుండి స్వస్థత కలుగుద్ది. ఆయన పాదాల మీద పడతాం, ఆయన పాదాల్లో, ఆయన సన్నిధిలో మన ప్రతి అవసరం ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యంలో మనకి మన అక్కర, ప్రతి అక్కర ఆయన ఏం చేసేవాడుగా ఉంటాడంటే తీర్చేవాడుగా ఉంటాడు. మూడోదిగా మనం చూద్దాం. చూడండి, మళ్ళీ చదవండి 11వ వచనము. వీరు దశలోనికిలో ఉన్న వారికంటే గనులైనరు గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. మూడోదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనము. అపోస్తుల కార్యములు. కాబట్టి అతను వాక్యమును అంగీకరించి బాప్తిసము పొందిరి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇక్కడ వాక్యమును అంగీకరించిన వారంట ఏం చేస్తా వచ్చారు? మారు మనసు పొందారు కదా. మారు మనసు పొందితే నేను బాప్తిసము పొందకుండానే ఇస్తారా? మారు మనసు పొందితేనే బాప్తిసము.
ఇప్పుడు వాక్యం విన్న వెంటనే, వాక్యం అంగీకరించిన వెంటనే వారు ఏం చేస్తూ వచ్చారంటే మారు మనసు పొందారు. మారు మనసు పొందిన వెంటనే వారు ఏం చేస్తూ వచ్చారు? బాప్తిస్మము తీసుకున్నారు. సంవత్సరాలు తడబడి ఉంటాం కానీ బాప్తిస్మ విషయంలో ఏం చేయము, ముందుకు రాము. బాప్తిస్ము ఆ అంకుల్ చెబుతుంటాడు, ఏమని చెబుతాడు? మొట్టమొదటి మెట్టు మీద అడుగు పెట్టడం అంట బాప్తిస్మ అంటే. అప్పుడు దాకా భక్తి లేదు. ఎందుకనంటే నేను బాప్తిస్మ తీసుకోలేదుగా. నేను బాప్తిస్మ తీసుకుంటే కదా, నేను బాప్తిస్మ తీసుకోలేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు. నువ్వు బాప్తిస్మ తీసుకోకపోయినా నువ్వు దేవుని బిడ్డగా, దేవుని సందులో నీ హృదయం తెరవబడదు కాబట్టి నువ్వేమీ చేయవు. అందుకని ఆలస్యం చేయకూడదంట. బాప్తిస్మ విషయంలో ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే వాక్యాన్ని అంగీకరించారు. వాక్యమును అంగీకరించిన వెంటనే వారు ఏం చేస్తూ వచ్చారు? బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములో చేర్చబడ్డారు. వీరు ఎంతమంది అంటే 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. వాక్యం విని వీరంట లోకానికి వేరైన ప్రజలంట. ఈ 3,000 మంది ఎవరు? లోకానికి వేరైన ప్రజలు, లోకానికి ప్రత్యేకించబడిన ప్రజలు. మనము దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉంటున్నామా అనేది మనం ఏం చేయాలంటే చూసుకోవాలి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, 6:15. దేవుని ఆలయమునకు అమ్మా చూడండి, ఇక్కడ చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళడి, ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు. చాలు, ఇక్కడ ఇంకా చదవండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నా కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ ప్రత్యేకంగా ఉన్నవారంట వీళ్ళెవరు? నేను వారిలో నివసించి సంచరించి నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయ్యి ఉందరు. దేవుడు ప్రత్యేకంగా మనం ఎప్పుడు ఉంటామో దేవుడు ప్రజలమై ఉంటాం. మనం ఎవరు ప్రజలు? మనము దేవుని ప్రజలము. నేను వారి దేవుడినై ఉంటానంటాడు ప్రభు. ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తే ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దేనిని ముట్టుకడి ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా ఏం చేయబాకండి, ముట్టుకడి. ఇంకా అంటాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నా కుమారులు కుమార్తెలయుందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు ఏం చేస్తున్నాడు? మీరు నాకేమై ఉంటారు? కుమారులను కుమార్తెలనై ఉంటారు. వీరు ప్రత్యేకించబడిన వారు, వాక్యం అంగీకరించిన వారు ఏం చేస్తారంట? ప్రత్యేకించబడతారు. లోకంలో ఏదంటే అది చేయరు, దేనికంటే దానికి వెళ్ళరు. వారు పవిత్రతను ఏం చేస్తారు? కాపాడుకునేవారుగా ఉంటారు. వెళ్ళాలా కొన్నిసార్లు అక్కడ అపవిత్రత ఉన్నది, దానికి మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇక్కడ ఇంకా మనం చూస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన వ్యర్థమైన ఏంటి? వ్యర్థమైన వాటికి మనం ఏం చేయాలంట? దూరముగా ఉండాలి. కొన్నిసార్లు అట్లాంటిలో పోయి ఏం చేస్తాం? జ్వరపడతాం. మనల్ని గాంగాలు పిలిచేరులని బొట్టు పెట్టి పిలిచినప్పుడు పోయి జ్వరపడతాం, అన్నీ పూసుకుంటాం. అయితే ప్రభు ఏం చెబుతున్నాడు?
నిష్ఫలమైన అంధకార క్రియలకు పాలువారయి వాటిని ఖండించుడి. ఏది చేయకూడదో దాంట్లో మనం ఏమి ఉండకూడదు, పాలువారముగా ఉండకూడదు. ఇది ప్రత్యేకించబడ్డ. ఇంకా చూడండి, ఇంకా దశలోనిక 2వ దశలోనిక 3:6 సహోదరులారా, కాక క్రమముగా నడుచుకొను, అక్రముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన ఆజ్ఞాపించుతున్నాను. అక్రముగా నడుచుకునే వారి యొద్ద నుండి మనం ఏం చేయాలా? తొలగిపోవాలి. ఎందుకని? ప్రత్యేకంగా ఉండాల. మనం ప్రత్యేకంగా ఉంటే అప్పుడు మనం ఏం చేసే వారంగా ఉంటామంటే, ఇంకా చదవండి, ఏలయనగా మీకే తెలియని పౌలు అంటాడు, మీరు మమ్మను పోలి నడుచుకొనవలెను, మాదిరిగా ఉండాలి. అందుకని మూడోదిగా మనం చూసింది, మూడోది మనం ఏమై ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలి. అక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనములో వారు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. మూర్ఖులకు ఈ తరం వారికి ఏమై ఉన్నారు? వేరయి రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరయి రక్షణ పొందుడి. అందుకే ఈ ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 40వ అధ్యాయంలో 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ తరము వారికి, మూర్ఖులైన ఈ తరం వారికి మనం ఎట్లా ఉండాలా? వేరే ఉండాలి. వారి మాటల్లో, వాళ్ళ తలంపుల్లోకి మనం పోకూడదు అన్నమాట. అంటే లోకంలో వాళ్ళలో మనం ఉండాల్సిందే, కానీ లోకంలో మనం వాళ్ళలో ఉన్నప్పటికీ వాళ్ళ తలంపుల్లోకి మన తలంపులు పోకూడదు. మన తలంపులు ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. మన మాటలు ఎట్లా ఉండాలా? సూటిగా ఉండాలి. ఒక్క మాట మాట్లాడినా ఏం చేసేవారిగా ఉండాలా? అందరిని ఆకర్షించేదిగా ఉండాలా. ఒక్క మాట అయినా అందరిని ఏం చేయాలా? ఆకర్షించాలా. అందుకని ఈ 3వ తలంపులో మనం నేర్చుకున్నది ఏంటిదంటే ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకంగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఉండాలి కాదు, కానీ ఈ 41వ వచనంలో మనం కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వాదినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు 3,000 మంది ప్రత్యేకంగా ఏం చేశారు? చేర్చబడ్డారు. ప్రత్యేకంగా ఉండుట. ఇది 3వ మాట. 4వ తలంపులోకి మనం వచ్చేలికి, 4వ తలంపులోకి వచ్చేలికి చూడండి. ఇప్పుడు చదవండి మళ్ళీ 11వ వచనము. వీరు దశలోనికిలో ఉన్న వారికంటే గనులైండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఆసక్తితో ఏం చేస్తా వచ్చారు? వాక్యమును అంగీకరించారు. అంగీకరిస్తున్నావా? నిజంగా ఈ గోపాలపురంలో ఈ సమయంలో మీ మధ్యకి వాక్యం వస్తుందంటే దేవుడు ప్రేమించి, మిమ్మును ప్రేమించి ఆయన ఈ వాక్యముని చల్లబొట్ట మీ చెవుల్లోకి నాటబడుతున్నది. నాది కాదనుకుంటున్నావా? ఎవరిదోలే అనుకుంటున్నావా? లేకపోతే కూర్చున్న వాళ్ళకైనా అనుకుంటున్నారా? కాదు, అందరికీ. దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని మాటలు విను. అప్పుడు దేవుడు నీకు ఫలమిస్తాడు. అప్పుడు నీకు మేలు దొరుకుద్ది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా మనం చూస్తే 4వది చూడండి. 4వది అయిపోయింది అనుకుంటా. 4వది చూడండి. 2వ దశలోనిక 2:13. 2వ దశలోనిక 1వ దశలోనిక చూడు. 1వ దశలోనిక ఆ హేతువు చేతను దేవుని గుర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు
మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనక మేమును మానక. అది ఎవరి మాట అంటున్నారు? పౌలు అంటున్నాడు. ఏమని అంగీకరించారంట? ఇది దేవుని వాక్యమని. ఎవరిదంట ఇది? దేవుని వాక్యమని అంగీకరించారంట. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎవరి వాక్యమని అంగీకరించాలా? దేవుని వాక్యము. అది దేవుని యొద్ద నుండి వచ్చేది. అందుకని ఇక్కడ మనం చూస్తే ఇర్మియా గ్రంథం చూడండి, 5వ అధ్యాయము 14వ వచనము. ఇర్మియా గ్రంథము. కావున వారు ఈ మాటలు పలికినందున వాక్యము వారిని కాల్చినట్లు నీ నోట అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేది. వాక్యం అంట ఏంటిది? అగ్ని. ఈ వాక్యాన్ని దేవుడంట ఎవరిగా చేస్తాడు? అగ్నిగా చేస్తాను. ఇక్కడ చూడండి 14వ వచనం. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగ చలవిస్తున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట అగ్నిగా ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవాకు. నేనేం చేస్తాను? ఈ జనులను ఏం చేస్తాను? కట్టెలుగా చేస్తాను. ఈ పై వచనాల్లో మనం చూస్తే, పై వచనాల్లో చూడండి, ఇశ్రాయేలు చూడండి 11వ వచనం. ఇశ్రాయేలు విశ్వాసఘాతకమును ఇదే యెహోవాకు పలుకువాడు, వాడు లేడనియు చాలు. ఇక్కడ ఏమని పలుకుతున్నారంట? యెహోవా లేడని పలుకుతున్నారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు యెహోవా లేడని పలుకుతున్నారంట. అటు వారినంట కట్టెలుగా చేస్తాడంట. ఎవరుగా చేస్తాడు? కట్టెలుగా చేస్తాడంట. పలికిన వారిని ఎవరుగా చేస్తాడు? కట్టెలుగా. దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? అగ్నిగా. నువ్వు వాక్యం వినకపోతే, దేవుడు లేడనుకుంటే దేవుడు నిన్ను కాల్చివేస్తాడు. దేవుడు కాలుస్తుంటే నిన్ను తప్పించే నాదుడే లేడు. దేవుని వాక్యం వింటావా? దేవుడు నిన్ను కట్టెలుగా చేయకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. చాలాసార్లు మా దేవుడే అంటారు కానీ వాక్యం అంగీకరించడు, వాక్యం ఎందుకు రారు. అందుకని అలాంటి వారిని అందరినీ కూడా కట్టెలుగా కాల్చివేస్తానంటున్నాడు దేవుడు. దేవుని యొద్దకు వస్తావా? మేలు పొందుతావు, దేవుని ఆశీర్వాదాలు పొందుతావు. దేవుని అంగీకరించు. ఇంకా మనం చూస్తే ఇక్కడే చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. 23వ అధ్యాయము. నా మాట అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఎన్నో వచనము? 23:29. నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? 23:29 అధ్యాయము. 23 అధ్యాయం. సారీ, 23:29. ఇప్పుడు చదవండి. నా మాట
బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని వాక్యం అంట ఎలాంటిది? అగ్ని వంటిది. బండను బద్దలు చేసే అగ్ని వంటిది. చూడండి, కొన్నిసార్లు కొండలు బద్దలు చేయటానికి లోపల ఏం పెడతారు? మంట పెడతారు. మంట పెట్టినప్పుడు రాయి ఏమైద్దంటే నెర్రెచ్చుద్ది. అప్పుడు సుత్తితో కొడతారు. అదే నల్లమందు అంటారు. ఈ నల్లమందు దేంట్లో ఉంది? మంట. ఇప్పుడు మనం ఈ ఏ పండక్కి దీపావళికి మందులు కాలుస్తారు కదా, పైకి వెళ్ళేళ్ళకి ఏమొస్తుంది? వెలుగు, మంట వస్తుంది. ఆ మంటే శబ్దం వచ్చేది. అట్లాగే బండను పగలగొట్టు సుత్తు వంటిది కాదా? బండ మన హృదయము. ఈ హృదయము దేవుడంట బద్దలుగా పగలగొడతాడు. అంగీకరించకపోతే దేవుడు విడిచిపెట్టడు. అందుకని నిన్ను కట్టెలుగా కాల్చటానికి ఇంకా నువ్వు వినకపోతే నిన్నేం చేస్తాడు? బద్దలుగా పగలగొడతాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించు. చూడండి, దేవుని వాక్యంలో ఎలాంటి శక్తి ఉన్నదో మనం చూసే భారంగా ఉంటాం. హెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 7వ వచనము. 37:7. ఆయన నేను ప్రవచించుచుండగా గడగడాను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు, అదే ఇక్కడ దేవుని వాక్యం అంట ఏం చేస్తూ ఉంది? ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చేదిగా ఉన్నది. ఏంటిది? దేవుని వాక్యము. 8వ వచనంలో మనం చూస్తే, నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చును, వాటిపైన చర్మము కప్పబడిను, అయితే వాటిలో జీవాత్మ లేకపోయిను. అప్పుడు నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. చాలు, వారి మీద ఊపిరి విడువము. ఇంకా చూస్తే ఆ మాటలో చూడండి, ఆయన ఆజ్ఞాపించినట్లు ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు. అంటే ఆయన వాక్యములో అంత శక్తి ఉన్నది. ఇంకా చూడండి 13వ వచనము. కాబట్టి ప్రవచనము ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించదు, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించబా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇంకా కింద వచనం కూడా చదివితే, మీరు బ్రతికినట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో, అది నా ఆత్మను మీలో ఉంచుతాను, మిమ్మును మీ దేశములో ఉంచుతాను. యెహోవానగు నేను మాట ఇచ్చి నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ ఎముకలకి దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ఆజ్ఞాపించినప్పుడు, ప్రవచించినప్పుడు అవి ఒకదానికి ఒకటి ఏం చేస్తున్నాయి? కరుచుకున్నాయి. వాటికి ఏమొచ్చినది? నరములు వచ్చినాయి, మాంసం వచ్చినది, చర్మం వచ్చినది, జీవాత్మ లేకపోయింది, ఎండిపోయిన వాటికి.
అయితే ఇప్పుడు నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు నీవు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ఆతులైన వీరు బ్రతుకున్నట్లు వాడి మీద ఊపిరి విడవము. ఇప్పుడు ఊపిరి విడిచినప్పుడు వారు ఏం చేస్తా వచ్చారు? మహాసైన్యమై నిలిచేరి. అందుకనే దేవుని మాట వినలేదా? నిన్ను కట్టెలుగా ఆయన వాక్యం అగ్నిగా వచ్చి కాల్చివేస్తుంది. నువ్వు విన్నావా? ఎండిపోయిన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు, జీవింపజేస్తాడు. ఆయన మాట వింటావా? ఆయన అంగీకరించు. ఇది 4వ మాట. ఏంటిది 4వ మాటలో మొదటి మాట? కాదు, ఈ 4వ తలంపులో నేను మొదట మీకు చెప్పాను. 2 చదవండి ఆ మాట. ఆ హేతువు చేతనే వాక్యమును అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అది మనుషులు వాక్యమని అంట వారు ఏం చేయలేదు? అంగీకరించలేదు. అది ఎవరు వాక్యమని అంగీకరించారు? దేవుని వాక్యమని. మనము కూడా అది ఎవరి వాక్యము? ఒకవేళ నేను మనిషినిగా కనపడవచ్చు, కానీ నాలో నుండి మీకు దేవుని వాక్యాన్ని చాలాసార్లు అంటారు, ఆ బలహీనతలు ఎన్నో ఉన్నాయి, ఆ వాక్యం చెప్తే మేము వినాలా అంటాం. వాక్యం చెప్పేటప్పుడు ఆమెది కాదు, లేకపోతే ఇంకొక ఆమెది కాదు. ఇది ఎవరిది? దేవునిది. అందుకని ఎవరు చెప్పినా వాక్యాన్ని మనం ఏం చేయాలా? వినాలా. ఆ వాక్యం ఎవరు చెప్పినా ఎవరు చెబుతారు? దేవుని వాక్యం చెబుతారు. దేవుని వాక్యం చెప్పటం అనేది చిన్న పని కాదు. అందుకని ఇక్కడ తెస్సలోనికలో ఉన్నవారు అది దేవుని వాక్యం అని ఏం చేస్తా వచ్చారు? అంగీకరించారు. అంగీకరించి దాన్ని బట్టి ఎండిపోయిన ఎముకలను కూడా దేవుడు ఏం చేశాడు? జీవాత్మను పోసాడు. 5వదిగా మనం చూస్తే చూడండి, 5వదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. తన్ను ఎందరూ అంగీకరించరు. 5వ తలంపులో దేవుని అంగీకరిస్తే వచ్చే పేరేంటిది? ఏం పేరు? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఇప్పుడు మనం దేవుని పిల్లలమా లేకపోతే లోకస్తుల పిల్లలమా? దేవుని పిల్లలమనే అధికారాన్ని దేవుడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. లోకంలో ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. అందుకనే ఈ 12వ వచనంలో మనం చూస్తే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం దేవుని పిల్లలు అగుటకంట దేవుడు ఏం చేశాడు? అధికారము అనుగ్రహించాడు. చూడండి, ఇది దేవుని పిల్లలు అందరిని పిలుస్తారా ఈ మాట? దేవుని పిల్లలని మనకొస్తే పదం వచ్చేది ఏంటిది? వారు దేవుని పిల్లలు. మనం ఎవరి పిల్లలు అంట? దేవుని పిల్లలు. అందుకని పంది పిల్లలు ఏమవుతాయి? పంది పిల్లలు అవుతాయి కదా. గొర్రె పిల్లలు ఏమవుతాయి? దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. దేవుళ్ళు అవుతారు. మన సాక్ష్యము అట్లాగా ఉండాల. మనం దేవుని పిల్లలమని ఏం చేయాలా? పిలువబడాలా. తన్నెందరు అంగీకరించరు. ఇంకా చూడండి, రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎన్నో వచనం?
14. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులయ్యుందురు. దేని చేత నడిపింపబడితే? దేవుని ఆత్మచేత నడిపింపబడితే. ఇంకా చూడండి మనం చూస్తే ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక చూడండి 4:7. కాబట్టి ఇక నీవెవరు కావు, దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. 4:7. ఇక్కడ మనం చూస్తే కాబట్టి నువ్వు ఇంకా దాసుడవు కావు, నువ్వెవరివి? కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఎవరికి వారసుడవు? దేవునికి వారసులము. అందుకని చాలామంది వారసులు కావాలనుకుంటారు. కుమారుడైతే వారసుడు కదా. అందుకని ఎక్కువ ఏమని కోరుకుంటారు? కుమారునే కోరుకుంటారు. ముందు కుమారుడు పుడితేనంట ఎవరు పుట్టినా దిగులు లేదంట. ముందు కుమార్తె పుట్టిందనుకో దిగులు, మళ్ళీ కుమార్తె పుట్టుద్దేమో అని దిగులు కదా. ఏమి ముందు పదమే వాడచ్చు కదా, ఎవరు పుట్టినా దిగులు లేదని. కుమారులైతేమి అది మన శరీర తలంపులు. అయితే వాక్యానుసారంగా కుమార్తెని భేదము లేదు. మనమందరం ఎవరమే? దేవుని కుమారులము. మనమందరమే. పురుషుడని స్త్రీ అని భేదము లేదు. మనమందరం కూడా దేవుని కుమారులము. అందుకనే దేవుని కుమారులం అయితే మనం ఎవరిమి? ఎందరో దేవుని చేత నడిపింపబడుదురో. చూడండి అన్నమాట. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా? నువ్వేదైనా ఒక కార్యం చేయాలంటే ముందు దేవుని దగ్గరికి వస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? అప్పుడే మనం ఆత్మచేత నడిపింపబడతాం. లేదు, మనం చేయాలనుకున్నాం అనుకోండి, అది శరీరం ద్వారా ఏం చేస్తాం? నడిపింపబడతాం. దేవుని చిత్తాన్ని కనుక్కోవాలా. అందుకనే బైబిల్లో కొంతమంది ఉన్నారు దేవుని చిత్తాన్ని కనుక్కున్నవారు. అలాగే మనం కూడా ఏ పని చేసినా ఇది దేవుని చిత్తమా కాదా అని మనం కనుక్కున్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే నడిపించేదిగా ఉంటుంది. చూడండి 1 యోహాను 3:1 దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. దేవుని పిల్లలమే ఈ హేతువు చేత ఏలయనగా ఆయనను ఎరగలేదు. 3:1 నేను చెప్పింది 3:1 కాదనుకుంటానే. మొదటి యోహాను మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా ఆయన ఎరుగుదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామని మనం ఇంకేమవుదుము? ఇక్కడ మనం ఎవరు పిల్లలమే? దేవుని పిల్లలము. దేవుని పిల్లలైనా, వింటున్న వారైనా, కూర్చున్న వారైనా, బోధించేవారైనా ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. అందుకని దేవుని అంగీకరిస్తే ఏంటిది మన అంశం? ఏంటిది? క్రీస్తు అంగీకరించుట, క్రీస్తును అంగీకరించుట. ఇప్పుడు అంగీకరిస్తే మనం ఎవరు పిల్లలమే? దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైతే మనమే ఎవరిమి? వారసులము. దేవునికి ఉన్నదంతా కూడా మందే కదా. దేవునికి ఉన్నదంతా మందే. దేవునికి సమస్తము ఆయనదే కదా. సమస్తము
ఆయనదే. ఒకటి ఉంది, ఒకటి లేదు, అది ఆయనది కాదు అని చెప్పటానికే లేదు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సమస్తము ఆయనది, ఆయన కలుగు చేసినదే. అందుకని మనం ఆయనది కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి, మన వారసులం కాబట్టి ఆయనదంతా కూడా మందే, ఆయనదంతా కూడా మందే. ఇప్పుడు అంగీకరించిన వలన ఏమొస్తుంది? స్వాస్థ్యం వస్తుంది. ఏమొస్తుంది? స్వాస్థ్యం. ఇప్పుడు నేను మీకు 5 భాగాలు చెప్పాను. మొదటిది ఏంటిది? ఆయన అంగీకరించటం వలన కలిగే బహుమతి ఏంటిది? ఫలిస్తాం. రెండోది పాపము నుండి స్వస్థత. మూడోది ప్రత్యేకంగా ఉండట. నాలుగోది దేవుని వాక్యాన్ని ప్రత్యేకంగా ఉండట. నాలుగోది ఏంటిది? మూడోది ప్రత్యేకంగా ఉండట. నాలుగోది అమ్మా వాడబారని జీవితాలను చిగురింపజేసేది. అంటే ఎండిపోయిన జీవితాన్ని బ్రతికించేది. దేవుని వాక్యం అంగీకరిస్తే ఏం చేస్తుంది? ఎండిపోయిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. ఐదోది దేవుని పిల్లలు. మనం ఎవరు పిల్లలము? దేవుని పిల్లలము. దేవుని తన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులని పిలువబడుదురు. అందుకని ఇప్పుడు మనము 5 అనుభవాలు మనము నేర్చుకున్నాము. 5 అనుభవాలు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పండి. మీరు అర్థమైన వాళ్ళు కొంచెం మౌనంగా ఉండండి. అర్థం కాని వాళ్ళు చెప్పాలా? రోజు చెప్పాలా? 1 2 ఉండట, జీవింపజేయుట. 5వది పిల్లలు. చక్కగా చెప్పారు, బాగా అర్థమైంది. అందరికీ వందనాలు. ప్రేరేపించబడిన వారు ఒక్కరు దేవుని వాక్యాన్ని నెవరు వేసుకుంటా ప్రార్థన చేయండి. నమ్మదగిన దేవుడివి, సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి, భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవుడు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. 7వ మాసంలో కూడా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ప్రభువా ఈ దినము ఈ యొక్క స్త్రీల పరిచర్యను ప్రభువా మీరు ఘనంగా జరిగిస్తూ వచ్చిన నీ ప్రేమ అంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు ప్రభువా నీ దాసురాల్ని నీ సిలువు చాటును మరుగుపరిచి నాతో మాతో 5 అనుభవాన్ని ప్రభువా అయా మీరు మాకు వినిపిస్తూ వచ్చారు, మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తెస్సలోనిక ఉన్న ఘనత కలిగిన స్త్రీలు వాక్యమును అంగీకరించారని మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీకు వందనాలు తండ్రి. నీ వాక్యమును అంగీకరించి ఫలించే వారముగా, ఫలభరితమైన జీవితమును కలిగి జీవించే వారముగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని పాపము నుండి విడిపించి పరిశుద్ధపరచడానికే అది మీకు ఫలము అని సెలవిస్తూ వచ్చారు. ఫలభరితమైన జీవితమును ప్రభా మందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మీకు వందనాలు. లోకంలో నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకముగా ఉండమని సెలవిస్తూ వచ్చారు. నేను వారి దేవుడున ఎందును అయా మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారని సెలవిస్తూ వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. ఎండిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి, నీ మాట అగ్ని వంటిది. ఇదిగో ప్రభా, ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది నీ బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ వచ్చారో ప్రభా, వారి హృదయాలలో మీ కార్యం చేయమని ప్రభా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. నిజముగా నీ పాదాలు ఆ యొక్క దేవుని సన్నిధి అని సెలవిస్తూ వచ్చారు.
అయా నీ సన్నిధిని ఆశ్రయించినప్పుడు నీ బిడ్డలకి ఏ మేలు కొదువ చేయక ప్రభా వారిని దీవించే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా ఉంటారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అయితే మీ బిడ్డలముగా, మీ వారసులముగా నీ స్వాస్థ్యమును మాకు అనుగ్రహించినట్లు, ఇంకా రక్షణ లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్షణ ఉచితముగా బిడ్డలకు అనుగ్రహించి నీ బిడ్డలముగా, వారసులుగా నీ స్వాస్థ్యాన్ని అనుభవించే వారిగా చేయమని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. ఇంటూ వచ్చిన ఈ వాక్యము మా హృదయాలలో భద్రపరుచుకొని ప్రభా అయా ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించేటట్లు సహాయము చేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలహీనమైన మమ్మల్ని మీరు నిలవబెట్టుకొని ప్రభువా అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీ స్తోత్రాలు. వారు దెస్సలోనికలో ఉన్న ఘనత కలిగిన స్త్రీలు తండ్రి, అది దేవుని వాక్యమని అంగీకరించి దేవాతాన్ని నెవరు వేసుకుంటూ వచ్చారు. మేము కూడా తండ్రి ఈ అంగీకరించటానికి 5 భాగాలుగా మా గమల్లోని తీసుకొచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ బిడ్డ ప్రార్థన చేసిన రీతిగా ఆ రీతిగా 5 అనుభవాలు మా హృదయంలో మేము నింపుకొని నీ కుమారులముగాను కుమార్తెలముగాను ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. నీ స్వాస్థ్యం మేము పొందటానికి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మైక్ శబ్దం ద్వారా, లైవ్ ద్వారా విన్న మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి. కూర్చున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ వాక్యం ఎవరు వేసుకొని మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీటికాలో వాయారను నాటబడి నావాలనై, నీటికాలో వాయారను నాటబడి నావాలనై, మేటి సరాము కలిగే పాచగనొందురువారు, మేటి సరాము కలిగి పాచగనొందురువారు, యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు, యేసుని నమ్మెడివారు. అందరికీ వందనాలు. మనకి ఈ వారంలో ప్రత్యేక కూడికలు ఉన్నాయి. వచ్చే వారం ప్రార్థన చేయండి. సేవకుల మీటింగు 2 రోజులు. ఏ రోజు అని చెప్పారు అంకులు? 23, 24 అంటే బుధవారము, గురువారము సేవకులు కూడుకుంటుంది వచ్చే వారంలో. శుక్రవారం మనకి బహిరంగ సువార్త, మనం అన్ని ఊళ్ళల్లో చేసినట్టు అద్దంకిలో. శనివారము బాప్తిసం తీసుకునేవారు వెనకని చేయబాకండి. సమయం మళ్ళీ రాదు. కావాలన్నప్పుడు సమయం మన కొరకే దేవుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేసేవారంగా ఉండాలా? సద్వినియోగము చేసుకోవాలా. వీటి కొరకు ప్రార్థన చేయండి. తిరిగి వారములో మనకు కోడికలు గురువారము బైబిల్ స్టడీ, శుక్రవారము ప్రార్థన కూడుకుంటుంది, శనివారము అదే రమణ వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ కూడిక 2 గంటలకి ప్రార్థన చేయండి. దానికి మీరు కూడా సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధపడండి. అందరికీ వందనాలు.